దుర్వినియోగం చేస్తున్నారు. అటువంటి వాటిని తొలగించడానికి చేస్తున్నాం ఇదంతా తప్ప ఎక్కడ కూడా మహాత్మా గాంధీని అవమానించడం కాదంటున్నారు. నిధుల దుర్వినియోగం అనే మాట మాట్లాడుతూ ఉన్న ఈ ప్రభుత్వం వాళ్ళ నిస్సహాయ స్థితి ఎంత దారుణంగా ఉందో వాళ్ళ మాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా నిధులు దుర్వినియోగం చేస్తే కూడా చర్యలు తీసుకోలేనటువంటి మీ దిగజారుడు స్థాయి మీ మాటల్లో వ్యక్తం అవుతా ఉంది. నిధులు దుర్వినియోగం అయితే దాటిని సక్రమ పద్ధతుల్లో వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంటే మేము సక్రమ పద్ధతుల్లో వినియోగించలేకపోతున్నామని చేతులు ఎత్తేసినటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీని అంతటికీ ఒక రహస్య ఎజెండా ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు ఉన్నటువంటి రాజకీయ ఎజెండాను దృష్టిలో పెట్టుకొని ఆ సంఘ్ ఏ రకంగా ముందుకు వెళ్ళమని చెప్తే ఆ రకంగా చేసే బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీని ఈరోజు 140 కోట్ల మంది భారతీయుల సాక్షిగా మరోసారి హత్య చేసిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నాడు గాడ్సే ఏ పద్ధతుల్లో మహాత్ముని హత్య చేశాడో మహాత్మా గాంధీ పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి 90 కోట్ల మంది పేద ప్రజలకు చట్టబద్ధంగా దొరికినటువంటి ఒక ఉపాధి హామీని నిట్ట నిలువున కూని చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నడిపే హక్కు లేదని చెప్పేసి మేము వామపక్షాలుగా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీలో నిజాయితీ లేదు. చట్టబద్ధంగా ఉన్నదాన్ని ఒక పథకంగా మార్చడానికి మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. చట్టబద్ధమైతే ఆ చట్టానికి ఒక విలువ ఉంటుంది. అది ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం దీన్ని చట్టం చేసింది కాబట్టి మీరు మొన్నటిదాకా అమలు చేశారు. మీరు ఈరోజు పథకంగా మారిస్తే రేపు పొద్దున్న ఎవరు వస్తాడో వాడు దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేకుండా పోతుందన్నటువంటి ఆలోచన మీలో ఉంది. ఇందులో కుట్ర దాగి ఉంది. ఈ దేశ ప్రజలకు ఉపాధిని హామీగా ఇవ్వము అని చెప్పడానికి మీరు ఈ పథకాన్ని రూపొందించారే కానీ మీ మాటల్లో నిజాయితీ లేదు, మీ చేతల్లో నిజాయితీ లేదు. మీరు కుట్రపూరితంగానే ఈ దేశ పౌరుల్ని ఈ దేశ భవిష్యత్తును చిదివేయాలని చెప్పేసి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలు తిరగబడతారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బీజేపీకి రానున్న రోజుల్లో ఖచ్చితమైనటువంటి పద్ధతుల్లో శిక్ష విధించబోతా ఉంది. మీరు చేసినటువంటి తప్పు భవిష్యత్తులో మీరు అనుభవించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము.